Hi viewers, welcome back to Smart Investor on TV5 Money. ప్రస్తుతానికి మార్కెట్స్ స్టిల్ మనకి ఫ్లాట్ ట్రెండ్ మనం చూస్తున్నాము. 10 పాయింట్స్ డౌన్తో 27,448 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ అండ్ 4 పాయింట్స్ డౌన్తో 8,493 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. స్టిల్ మనం ఇంతకుముందు అనుకున్నట్టే కొన్ని సెక్టార్స్లో మాత్రమే ఫర్ ది మ్యాటర్ ఆటో అండ్ మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ లాంటి కౌంటర్స్లో మాత్రం కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్ని కూడా ఇవాళ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే రేపు మేజర్ ఈవెంట్ ఉంది కాబట్టి మార్కెట్ కాస్త కాషియస్ అప్రోచ్ తీసుకుంది. ఎందుకంటే ఎలాంటి డైరెక్షన్ ఏ డైరెక్షన్లో మార్కెట్ ఏదైనా అప్ సైడ్ తీసుకోవచ్చు, ఆ డౌన్ సైడ్ తీసుకోవచ్చు, ఏదన్నా కూడా వైల్డ్ స్వింగ్స్ ఉండొచ్చు. ఒకవేళ అసలు ఇది ఒక నాన్ ఈవెంట్గా కూడా మిగిలిపోవచ్చు. ఎందుకంటే 3 ప్రాబబిలిటీస్ ప్రస్తుతం మనకి ఇమీడియట్గా కనిపిస్తున్నాయి. అందుకని ఇలాంటి టైంలో రిస్కీ బెట్ ఎందుకని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ బెట్స్ తీసుకునే వాళ్ళంతా కాస్త సైడ్ వేస్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అండ్ కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా ఇప్పటికే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని క్యాష్లో కూడా రెడీగా ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ వస్తే రేపు తీసుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ బెట్సే తీసుకోవాలి. ఎందుకంటే రేపు మార్కెట్ ఎలాంటి డైరెక్షన్ తీసుకుంటుంది ఎవరు ఊహించలేని పరిస్థితి నెలకొని ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకున్న ట్రెండ్స్ ప్రకారం హిల్లరీ క్లింటన్కే మెజారిటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కనుక వస్తే మార్కెట్స్లో డీప్ క్రాక్స్ రావచ్చు. మార్కెట్ ఒక 5% ఇక్కడి నుంచి పడే అవకాశం కూడా ఉంది అని చెప్పి మనం భావించుకుంటూ వచ్చాం. అయితే ఒక 3-4 డేస్ నుంచి ఎఫ్బీ ఎప్పుడైతే ఈమెయిల్స్, ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వాడి ఈమెయిల్స్ పంపించారు అన్న ఒక ఆరోపణ పదే ట్రంప్ చేస్తూ వస్తున్నారో దానికి సంబంధించి ఎఫ్బీ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత హిల్లరీ క్లింటన్ అదృష్టం కొద్దిగా మారింది. ఆమె వైపే కొద్దిగా జనాలు మొగ్గు చూపుతూ వచ్చారు. దానివల్ల ట్రెండ్ రేపు హిల్లరీ క్లింటన్ వైపే కాస్త పాజిటివ్ అప్రోచ్, ఆమెకే ఎడ్జ్ రావచ్చు. ఒకవేళ కనుక అదే జరిగినట్టయితే మార్కెట్ ఆ అంశాన్ని ఇప్పటికే డిస్కౌంట్ చేసేసిందో కూడా మనం చెప్పలేని పరిస్థితి. అందుకనే వీ నీడ్ టు బి వెరీ కాషియస్ ఈ టైంలో. ఇప్పటివరకున్న ట్రెండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే టాప్ గెయినర్స్లో టాటా మోటార్స్ డివిఆర్, బిహెచ్ఎల్ అండ్ హిందాల్కో, టెక్ మహీంద్రా కనిపిస్తున్నాయి. బిహెచ్ఎల్ రిజల్ట్స్ ఇప్పుడే బ్రేక్ అవుతున్నాయి. సుందర్ బిహెచ్ఎల్ రిజల్ట్స్ మీద కాస్త పాజిటివ్గా వస్తున్నాయి. 140+ లెవెల్స్ పైన బిహెచ్ఎల్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒకవేళ ఈ దశలో ఆల్మోస్ట్ ఒక టైంలో బిహెచ్ఎల్ని అయితే ఇంక దాన్ని అసలు జోలికి వెళ్తే మళ్ళీ జీవితంలో ఎప్పుడు బిహెచ్ఎల్ ఆ ప్రైస్కి రాకపోవచ్చు. ఎందుకంటే మల్టీ డికేడ్లో బిహెచ్ఎల్కి పడిపోయిన పరిస్థితి. ఈ టైంలో ఒకవేళ కొద్దిగా ఆర్డర్ బుక్ పెరుగుతుంది, ప్రాఫిట్స్ కూడా కాస్త మెరుగ్గా అవుతున్నాయి. ఒక 1 or 2 క్వార్టర్స్ నుంచి ఈ సెక్టార్ పుంజుకుంటుంది. ఎలాంటి వ్యూ మీరు బిహెచ్ఎల్ మీద ఇస్తారు? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెట్ అవుతుందా ఇది? మీరు చెప్పినట్టు ఒకప్పుడు చూస్తే కనుక బిహెచ్ఎల్లో ఒక మేజర్ డౌన్ ట్రెండ్ చూసాము. లాస్ట్ ఇయర్ మనం ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఇంచుమించు 300 రూపాయల నుంచి 90 రూపాయలు 100 రూపాయల వరకు పట్టం ఈ స్టాక్లో చూసాము. ఈ మధ్యనే కొంచెం లాస్ట్ 6 monthsగా కొంచెం స్లోగా అయినప్పటికీ స్టడీగా కొంచెం కోలుకుంటోంది. పైగా ఇప్పుడు కూడా రిజల్ట్స్ చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం బేరిష్ జోన్లోంచి లాంగ్ టర్మ్ ఒక నెగిటివ్ జోన్ నుంచి కొంచెం స్లోగా బయటపడుతుంది. ఇవాళ వచ్చిన రిజల్ట్ కూడా షార్ట్ టర్మ్లో స్టాక్కి పాజిటివ్ అంశంగా అనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కనుక 165 రూపాయలు మొన్న నెల క్రితం హై నుంచి ఇంచుమించు 130-135 వరకు పడి ఈ 2-3 వారాలుగా మార్కెట్ పడినప్పటికీ బిహెచ్ఎల్ మటుకు బాగా పటిష్టంగానే స్థిరంగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ కనుక కొంచెం రికవర్ అవుతే కనుక ఇదే షార్ట్ టర్మ్ బాటమ్ కూడా అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ 140 లెవెల్స్ నుంచి 160-170 వరకు ఒక 20%-15% వరకు రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం మార్కెట్ సపోర్ట్ చేస్తే కనుక ఇక్కడ ఈ లెవెల్లో బై చేయొచ్చు బిహెచ్ఎల్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ కోసం. ఓకే. అండ్ కొన్ని ఈమెయిల్స్ కూడా మనం తీసుకుందాం, ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ మెయిల్స్ అటెంప్ట్ చేయలేకపోయాము. సుధా అడుగుతున్నారు తాడేపల్లిగూడెం నుంచి, మంధానా ఇండస్ట్రీస్ 345 రూపీస్ నుంచి 28 రూపీస్కి ఫెల్ అయింది, పడిపోయింది. రీజన్ ఏమన్నా ఉందా? ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అని మనం పదే చెప్తూనే ఉన్నాం. మంధానా ఇండస్ట్రీస్ గురించి చాలా మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ అది కాని పరిస్థితి మనం మంధానా ఇండస్ట్రీస్లో చూసుకుంటున్నాము. ఎందుకంటే మేనేజ్మెంట్ మీద ట్రస్ట్ జనాల్లో కోల్పోయింది. ఇంతకుముందు మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 90%-95% ఆఫ్ ఇది కరిగిపోయింది. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ బెట్ అవుతుందా ఇది? ఇటువంటి అంటే ఒకటి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ప్లస్ ఇంకోటి కంపెనీ పరంగా కొన్ని సార్లు ఏంటంటే ఇటువంటి బెట్స్ సక్సెస్ఫుల్గా మనకి మంచి రిటర్న్ ఇస్తాయి. బట్ మందానాలో ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఎప్పుడైతే వీక్ అయిందో ఎటువంటి పరిస్థితుల్లో కూడా రిటర్న్ రాకపోవచ్చండి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంప్లీట్గా అవాయిడ్ చేయడం చాలా వరకు బెటర్ అండి. ఇక్కడి నుంచి పెరగచ్చేమో, మనకి చాలా స్టాక్స్ దీనికన్నా మంచి స్టాక్స్ ఉన్నాయి కాబట్టి అటువంటి వాటిలో మీరు పొజిషన్ తీసుకోవచ్చు. ఇదైతే కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయడమే చాలా వరకు బెటర్ అండి.
మీరు ప్రైస్ ఎంత పడిందో పైనుంచి చూస్తున్నారు కానీ బట్ మీరు వాల్యూ చూస్తున్నట్లేరు. వెళ్ళి మనం జంక్ స్టాక్స్ని కొనుగోలు చేయడం వల్ల పెద్దగా మనకు ప్రయోజనం కూడా ఉండకపోవచ్చు. మరొక కాలర్ శ్రీహరి ఉన్నారు, అడగండి శ్రీహరి గారు. హలో హలో అడగండి శ్రీహరి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అది ఎల్ఎన్టీ ఆల్రెడీ ఉన్నాయండి నాకు హోల్డింగ్స్ లో. అది షిఫ్ట్ చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ తీసుకుందాం అనుకున్నాను. ఓకే, అది అడ్వైస్ అవుతుందో షేర్ షుగర్ ఒకసారి చెప్పండి, లాంగ్ టర్మ్ కోసం. ఎల్ఎన్టీ షిఫ్ట్ అయ్యి భారత్ ఎలక్ట్రానిక్స్ షిఫ్ట్ అవ్వచ్చా? ఇంకోటి మన రిలయన్స్ స్టాక్ అండి, ఎల్ఎన్టీ కూడా అనుకోవచ్చు. ఇది కూడా సేమ్, అంటే బ్రాండ్ వాల్యూ ఉంది, తర్వాత ఇండియాలో టాప్ అంటే డైవర్సిఫైడ్ కంపెనీ, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంది, తర్వాత అదర్ సిమెంట్ ఇండస్ట్రీలో ఉంది, చాలా ఉన్నాయి, డైవర్సిఫైడ్ ఉంది అనుకోండి. బట్ ఇది కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి పెద్దగా రిటర్న్ అనేది లేదండి. కాబట్టి మీ డెసిషన్ ఒక విధంగా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది లాస్ట్ ఒక 6 months బ్యాక్ 1200 నుంచి 16 క్లోజర్గా 1500 దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పెరగలేకపోయింది. ప్లస్ రిజల్ట్ కూడా అంత గొప్పగా అనౌన్స్ చేయటం లేదండి. తర్వాత ఆర్డర్ బుక్ పరంగా చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. అయితే పోస్ట్ పోన్ అంటే ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం అనమాట. అంటే ఆర్డర్ ఇన్ టైంలో మా ఆర్డర్స్ కంప్లీట్ కాకపోవడము, దానివల్ల రావాల్సిన పేమెంట్స్ లేట్ కావడము, దానివల్ల మార్జిన్స్ తగ్గడము, ఇటువంటి కారణాలు ఎల్ఎన్టీలో చూస్తున్నాము. కాబట్టి మీరు బిఎల్కి వెళ్ళడం చాలా వరకు బెటర్ అనిపిస్తుందండి. నిజామాబాద్ నుంచి వెంకటేష్ మరకాల. వెంకటేష్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నేను 20 మైక్రాన్స్ అట్లా సైకిల్ 1-2 ప్రజెంట్ స్టాక్ తీసుకున్నాను నిన్న. అయితే లాంగ్ టర్మ్ బాగుంటుందని మా ఫ్రెండ్ రికమెండ్ చేశారు. ఇది కొంచెం మల్టిప్లై ఛాన్సెస్ ఉన్నాయా సార్? శేషు గారు చెప్పండి. అట్లా సైకిల్స్ హయ్యర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 10% దాకా వీక్ అయింది. ఈ టైంలో ఒకవేళ కనుక మార్కెట్ ఇంకా వీక్ అయింది, ఇక్కడ నుంచి కొద్ది స్టాక్ పడితే బెటర్ బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది అండ్ మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పి మీరు పదే చెప్తూ వస్తున్నారు. అట్లాస్ సైకిల్స్ దీవాళి కూడా రికమెండ్ చేశారు. అంటే ఒకటండి, టైమింగ్ అనేది నేను ఆ రోజు కూడా ఎప్పుడు కూడా నేను ఎవరికి చెప్పనండి, రికమెండేషన్ ఇవ్వను. ఈ రోజు కొనుక్కోండి, తర్వాత చేజ్ చేసి ఆ స్టాక్ పెరుగుతూ ఉంటే దాని వెనకాల పడి కొనుక్కోమని కూడా నేను ఎక్కువ రికమెండ్ చేయను. మీకు చాలా వాటికి ఉజ్జీవన్ ఫైనాన్షియల్ కానీ, తర్వాత బజాజ్ ఫైనాన్స్ కూడా ఇదే విధమైన చెప్పాను. కాబట్టి ఈవెన్ అట్లాస్ ఎంత మంచి కంపెనీ అయినా కూడా టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అట్లాస్ మంచి కంపెనీ అయినా ఇంకోటి టర్న్ అరౌండ్ స్టోరీ ఉంది. ఇండియాలో థర్డ్ సెల్లింగ్ బైసికల్ కంపెనీ అనమాట ఇది. దీనికి తోడు ఏంటంటే హైయెస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న కంపెనీ కూడా, అంటే వాళ్ళు చెప్పడం దాన్ని బట్టి ఉంది. ప్లస్ మనకి రీసెంట్ డేస్లో చూసుకుంటుంటే మనకి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ అయిపోయింది. కాబట్టి సైక్లింగ్ కూడా ఒక హ్యాబిట్ లాగా ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది ఫండమెంటల్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్కి డెఫినెట్గా మీరు కన్సిడర్ చేయొచ్చండి. మీరు ఇప్పుడు పడినా కూడా ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ ఒక 2-3 మంత్స్లోనే 260 లెవెల్స్ నుంచి పెరిగింది. కాబట్టి ఒక 20% కరెక్షన్స్ అనేది మిడ్ క్యాప్లు మామూలు నార్మలే. కాబట్టి మీరు కరెక్షన్స్లో కొనుక్కొని లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా పెరిగే అవకాశమే ఎక్కువ ఉందండి. గద్వాల నుంచి నరేష్ మరో కాలర్. అరే నరేష్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఎవ్రీబడి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ ప్రైస్ లో అడ్వాన్స్ ఎంజైమ్ ఒకటి అప్టెక్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా సార్? అడ్వాన్స్ ఎంజైమ్స్ సెకండ్ స్టాక్ ఏదన్నారండి? అప్టెక్. యాప్టెక్. సార్ ఓకే. అడ్వాన్స్డ్ ఎంజైమ్ పీక్ ఆల్మోస్ట్ 2300 లెవెల్స్ నుంచి 1800 లెవెల్స్కి వచ్చింది. 1830, 1880 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్కి బెట్ చేసుకోవచ్చా? అవాయిడ్ చేయడం మంచిదండి. ఎందుకంటే ఈ స్టాక్ మొన్న లిస్ట్ అయినప్పటి నుంచి చూస్తే కనుక 1200 నుంచి 2400 వరకు డబల్ అయింది. చాలా స్పీడ్గా పెరగటం మనం చూసాము. అలాగే ఈ మధ్యకాలంలో అదే విధంగా ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా స్పీడ్గా బాగా పట్టడం కూడా మనం చూసాము. 500 రూపాయల వరకు ఒక వారంలో పట్టడం కూడా మనం చూసాము. ఈ స్టాక్ బాగా వాలటిలిటీ ఎగ్జిబిట్ చేస్తుంది. కొంచెం బాగా షార్ట్ టర్మ్ యాక్టివిటీ కూడా ఎక్కువ జరుగుతుంది. సో కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ అండి. కొంచెం స్థిరపడిన తర్వాత వస్తే మీరు బై చేయొచ్చు. అలాగే యాప్టెక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో స్టాక్ బాగా పెరిగింది. ఇంచుమించు 65 రూపాయల దగ్గర నుంచి 230 రూపాయల వరకు మోర్ దెన్ డబుల్ ట్రిపుల్ కూడా అవడం మనం చూసాము. ఈ స్టాక్లో అయితే కనుక మేజర్ కరెక్షన్ కూడా రాలేదు. సో కరెక్షన్ కానీ ఒక టైం వేస్ట్ కన్సాలిడేషన్ కానీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. రావాల్సిన డ్యూ కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతం యాప్టెక్ అయితే కూడా లెవెల్లో అవాయిడ్ చేయండి. ఒకవేళ కనుక ఫర్దర్ కరెక్షన్ వస్తే కనుక ఈ ఐటీ ట్రైనింగ్ సర్వీసెస్ స్టాక్లో డిప్లో బై చేయొచ్చు. బట్ ఫండమెంటల్ చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనిపించట్లేదు. కడప నుంచి వేణు మరో కాలర్. అడగండి వేణు. క్యాంఫర్ బాల్కనీస్ 330లో బై చేశాం. కెంఫర్ బాల్కనీస్ ఏ ప్రైస్ అండి? 49లో బై చేశాం సార్.
మేడం ఒకసారి మీ ప్రైస్ చెప్పండి, ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 330 సార్ క్యాన్సర్ పాలకలిస్. ఓకే. మేఘమణి ఆర్గానిక్స్ 49 లో. ఓకే. మేఘమణి ఏ ప్రైస్ లో? 49 లో సార్. ఓకే. మీ డౌట్ ఏంటి ఇప్పుడు? చాప్టర్ సార్ మరీ తగ్గింది, యావరేజ్ చేసుకోవచ్చు సార్ లేదు. ఓకే. కెంఫాబ్ ఆల్కలీస్ అండ్ మేఘమణి ఆర్గానిక్స్ ఈ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చా? ఒకటే అండి, యావరేజ్ అయితే అంటే ఎగ్జాక్ట్గా ఎందుకంటే అండి ఇక్కడ నుంచి మార్కెట్స్ పెరిగితే మాత్రం మళ్ళీ ఈ ప్రైస్ ఇవి కూడా పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. రేపు ఎల్లుండిలో మార్కెట్స్ ఒక డైరెక్షన్ మనకి తీసుకునే అవకాశం ఉంది, ప్రాబబ్లీ రేపే మేబీ ఉండొచ్చు. అయితే కెంఫాబ్ ఆల్కలీస్ కానీ చూస్తే మనకి ఇది 60 రూపాయలు 70 రూపాయల రేంజ్ నుంచి చాలా స్ట్రాంగ్గా వన్ సైడెడ్గా 360 దాకా వెళ్ళింది. కాబట్టి మీరు ఇంకా యావరేజ్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఇంకొక కరెక్షన్ అనేది కొంతకాలం కరెక్షన్ కొనసాగే అవకాశం ఉంది. 280 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే ఈవెన్ 260 240 లెవెల్స్ కూడా రావచ్చు. అయితే మార్కెట్ కానీ స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఈ లెవెల్ లాగొచ్చండి. కాబట్టి మీరు వెయిట్ చేయండి, మంచి కంపెనీనే వెయిట్ చేయండి. దీనికి తోడు మేఘమణి ఆర్గానిక్స్ గురించి అడిగారు, అది కూడా మీరు హైయర్ లెవెల్స్లో కొని ఉంటారండి. బట్ యావరేజ్ అయితే ఇప్పుడే వద్దండి, డీప్ కరెక్షన్స్లో యావరేజ్కి మీరు ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అయితే రెండు కూడా హోల్డ్ చేసి కరెక్షన్స్ కోసం వెయిట్ చేయమని చెప్తానండి. నెల్లూరు నుంచి మోహన్ మరకాలు. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి సార్. నేను పిఎన్బి గిల్డ్స్. ఓకే చెప్పండి. పిఎన్బి గిల్డ్స్ 40 రూపాయల 60 పైసలకు బై చేశాను సార్. ఓకే. ఎట్లా సార్, ఉండించుకోమంటారా లేకపోతే ఎట్లా సార్? పిఎన్బి గిల్డ్స్ ఈ మధ్య పిఎన్బిలో బాగా యాక్టివిటీ చూసామండి. పిఎన్బి బ్యాంక్లోను, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లోను, అలాగే పిఎన్బి గిల్డ్స్లో కూడా బాగా పెరగడం మనం చూసాము. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య స్ట్రాంగ్ రన్అప్ కూడా రావడం మనం చూసాము. ఇంచుమించు లోయర్ రేట్ లాస్ట్ మంత్ అయిన 25 రూపాయల నుంచి 45 రూపాయల వరకు పెరగడం మనం చూసాము. బాగా హై ప్లేస్లో తీసుకున్నారండి. మోర్ దెన్ నియర్లీ డబల్ అవుతున్న సమయంలో ఒక పీక్లో 42 దగ్గర తీసుకున్నారు. టైమింగ్ కొంచెం కరెక్ట్గా చేయలేదు. బట్ కానీ షార్ట్ టర్మ్లో అయితే మటుకు పిఎన్బి గిల్డ్స్ మటుకు ఫర్దర్ కరెక్షన్ కానీ ఒక కన్సాలిడేషన్ కానీ వచ్చి 34 ఆ లెవెల్స్లో కొంచెం సర్దుబాటు అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్లీ రిజల్ట్ చాలా స్ట్రాంగ్గా రావడం మనం చూసాము. సో స్టాక్ ఓవరాల్గా అయితే మటుకు ఫండమెంటల్ అవుట్లుక్ పాజిటివ్గా ఒకసారిగా రావడం చూసాం. కాబట్టి సో ఫండమెంటల్ డ్రివన్ సపోర్టెడ్ స్టాక్ కాబట్టి కొంచెం హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ కోసం కాకపోయినా మీడియం టర్మ్ కోసం ఒక 6 months కోసం హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. దినేష్ అడుగుతున్నారు, చాలా స్టాక్స్ ట్రాక్ చేసి ఒక 18 స్టాక్స్ మన షోలో చూసి పంపించారు. బట్ ఇన్ని స్టాక్స్ని ఇదే వేదిక ద్వారా మనం చెప్పడం కష్టం. మీరు దివాళీ రికమెండేషన్స్ ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి చూడండి. మన అనలిస్ట్ అంతా కూడా ఫండమెంటల్గా మంచి స్ట్రెంగ్త్ చూపించిన కంపెనీస్ని సజెస్ట్ చేశారు. మీరు వాటి నుంచి కొన్ని స్టాక్స్ను పిక్ చేసుకోవచ్చు. కుమార్ అడుగుతున్నారు, ఈక్విటాస్ హోల్డింగ్స్ని 170 రూపీస్లో 500 స్టాక్స్ బై చేశారు. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చు స్టాక్ ఈక్విటాస్ హోల్డింగ్స్? చూడండి, ఫండమెంటల్స్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగిందండి. ఫండమెంటల్స్ బాగానే ఉంది, దానివల్లే కూడా ఈ స్టాక్ కూడా మనకి బాగా పెరిగిందండి. అయితే ఫండమెంటల్స్ అనేది కాకుండా కొంచెం బాగా పెరిగినప్పుడు స్టాక్ కొంత ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, తర్వాత ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈక్విటాస్ హోల్డింగ్స్ అనేవి ఈక్విటాస్ హోల్డింగ్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఉంది. ఇదే కాదండి, ఓవరాల్గా ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్నీ కూడా ఇంతకుముందు మనకు ఒక కాలర్ కూడా అడగడం జరిగింది. బజాజ్ ఫైనాన్షియల్ సర్వీస్, బజాజ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా. సో ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఇప్పుడు కరెక్షన్ జోన్లో ఉన్నాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే డెఫినెట్గా హోల్డ్ చేసుకోమంటాను. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఇది ఇంకా కొంచెం కిందకి వచ్చే అవకాశాలే ఉన్నాయండి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే ఏ రోజు ఆ రోజు దాన్ని చూడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. నిర్మల్ నుంచి రాజేష్ మరో కాలర్. రాజేష్ సార్, 20 మైక్రాన్స్ ఈ రేట్ లో బై చేసుకోవచ్చా? 1 year కోసం ఫండమెంటల్ వచ్చి తెలియజేయండి. 20 మైక్రాన్స్ 20 మైక్రాన్స్ ఈ లెవెల్లో అయితే మటుకు అవాయిడ్ చేయడం మంచిదండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 27, 28 నుంచి 45, 48 వరకు పెరగటం మనం చూసాము. కరెక్ట్గా ఈ లాస్ట్ 1 week అని 20 మైక్రాన్స్లో క్లోజర్ టు 48 దగ్గర నుంచి కరెక్షన్ రావడం మనం చూసాం. ఎందుకంటే ఈ లాస్ట్ 1 yearగా చూస్తే కనుక మొన్న లాస్ట్ ఇయర్ జనవరిలో కూడా కరెక్ట్గా 48 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది మేజర్ హై, ఇయర్లీ హై దగ్గర నుంచి, కాబట్టి అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ తోటి రావడం మనం చూసాం. ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. బాగా బేరిష్ ట్రెండ్ తర్వాత ఇంకా కొంచెం అప్ ట్రెండ్లోకి పెర్ఫామ్ చేయలేదు.
అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. అలాగే ఫండమెంటల్ కూడా చూస్తే కనుక పెద్ద ఏమీ స్ట్రాంగ్గా కనిపించట్లేదండి. మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పెద్ద ఏమీ ఆశాజనకంగా కనిపించట్లేదు, అంత స్ట్రాంగ్ కనిపించట్లేదు, అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, మనం మరొక మెయిల్ కూడా తీసుకుందాం. పరమేశ్వరప్ప అడుగుతున్నారు, ఓఎన్జీసీ 1:2 బోనస్, 1:2, 2:1 బోనస్ అండి. 2 షేర్స్ మీరు హోల్డ్ చేస్తే 1 షేర్ బోనస్ వస్తుంది. బోనస్ బేస్ చేసుకుని ఈ స్టాక్ని బై చేసుకోవచ్చా ఓఎన్జీసీ? బోనస్ కోసం అయితే అంటే బోనస్ వల్ల మీకు వచ్చేది ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే 10 ఉండేది 20 అట్లా కనపడతాయి, అంతకు మించి మీకు పెద్దగా దానివల్ల మీకు లాభం అయితే ఉండదు. అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మాత్రం కొనుక్కోవచ్చండి ఓఎన్జీసీని. చాలా రోజుల తర్వాత ఓఎన్జీసీలో ఒక అప్ ట్రెండ్ అనేది రావడానికి ఆస్కారం ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి దాని ఒక ఓన్లీ బోనస్ కోసం అయితే కాకుండా ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు కరెక్షన్స్లో దీన్ని కొనుక్కోవచ్చండి. డివిఎస్ కృష్ణ అడుగుతున్నారు, సీమెక్ షిప్పింగ్ ఈ స్టాక్ అని ట్రాక్ చేస్తున్నారు, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? సీమెక్ షిప్పింగ్, సీమెక్ లిమిటెడ్ ఉందండి. టెక్నికల్గా చూస్తే కనుక సీమెక్ బాగా వీక్గానే కనిపిస్తుంది. మన వాలటిలిటీ మనం చూస్తున్నాం ఈ స్టాక్లో, ఒక స్వల్ప అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము సీమెక్లో. ఆన్ ద హోల్ సీమెక్ని మటుకు అవాయిడ్ చేయడం మంచిది. టెక్నికల్గా చూస్తే కనుక ఏమీ పాజిటివ్గా కనిపించట్లేదు. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ షిప్పింగ్లో ఉన్న కంపెనీ కొంచెం మీడియం రేంజ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే మటుకు సీమెక్ షిప్పింగ్ని అవాయిడ్ చేయడం మంచిది. మొన్న క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక -11 crores కూడా రావడం మనం చూసాం. కాబట్టి ఫండమెంటల్గా కొంచెం వీక్గానే కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి రామకృష్ణ మరో కాలర్. అదే రామకృష్ణ, హలో. హలో, అదే రామకృష్ణ వినిపిస్తుంది, నా పేరు రామకృష్ణ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మన మారుతి సుజుకి ఈ రేట్లో తీసుకోవచ్చా అండి? మారుతి సుజుకి ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకున్నారు కూడా, ట్రేడింగ్ గురించి ఏంటి? హలో, ఇన్వెస్ట్మెంట్ కోసం అండి. ఓకే. చూడండి, మా మారుతి సుజుకి కొంచెం వెయిట్ చేయండి అండి. ఇప్పుడే మీకు రిజల్ట్ బాగానే వచ్చాయి. ఆ రిజల్ట్ తర్వాత మనం చూస్తే స్టాక్లో బాగా కరెక్షన్ ఒక 300-400 పాయింట్ దాకా మారుతిలో కరెక్షన్ చూసాము. ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా కూడా బాగా పెరిగిందండి, ఆ ఆటోమొబైల్ స్టాక్స్లో బాగా పెరిగింది మారుతి కూడా. కాబట్టి 5-6 ఆ లెవెల్ కానీ హోల్డ్ చేయలేదంటే నెక్స్ట్ ఆ ఫ్యూ డేస్లో ఈ స్టాక్లో ఇంకో కొంత కరెక్షన్ అనేది రావచ్చు అండి. లాంగ్ టర్మ్ కరెక్షన్ కూడా ఉండొచ్చు. అయితే మేజర్గా ఈ స్టాక్ ప్యానిక్ అయిపోయి బాగా పడిపోతుందని చెప్పలేదు, మంచి స్టాకే కాబట్టి డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కోండి. కొంచెం వెయిట్ చేయండి, అట్లీస్ట్ ఒక 1 వీక్ అట్లా వెయిట్ చేసి మీరు బాటమ్ అవుట్ అయిన ప్రాసెస్లో 5-4 ఆ లెవెల్లో చాలా వరకు బాటమ్ అవుట్ కావడానికి అవకాశం ఉంటుంది. 5-4 ఆర్ 5-2 ఆ లెవెల్స్. అయితే ఇది కూడా మార్కెట్ కండిషన్కి తగ్గట్టుగా ఉంటుందండి. ఏదైనా కూడా మార్కెట్స్ ఈ లెవెల్లో ఆగితే ఓకే, మీరు ఈవెంట్ అయిపోయినాక మీరు కొనుక్కోండి. ఒకవేళ ఈ లెవెల్ ఆగలేదంటే ఇంకా ఫర్దర్గా వీక్ అయితే నిఫ్టీ కూడా ఇది కూడా వీక్ కావచ్చు. కాబట్టి కొంచెం వెయిట్ చేసి మీరు కొనుక్కోమని చెప్తాను. అండ్ మరొక మెయిల్ కూడా మనం తీసుకుందాం. వెంకటరమణ అడుగుతున్నారు, తణుకు నుంచి, సేమ్ ఇంతకుముందు అడిగిన ప్రశ్న మంధానా ఇండస్ట్రీస్ గురించి. రఘురావు అడుగుతున్నారు, కర్నూలు నుంచి, నోయిడా టోల్ బ్రిడ్జ్ని ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చు అని చెప్పి. నోయిడా టోల్ బ్రిడ్జ్ క్రమంగా వీక్ అవుతూ రావడం చూస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మేజర్ టోల్ వసూలు అయితే చేశారో దానికి సంబంధించి బ్రేక్ పడింది ఉత్తరప్రదేశ్ హైకోర్టు నుంచి. ఎలాంటి ఇది చెప్తారు నోయిడా టోల్ బ్రిడ్జ్ సంబంధించి? ఈ మధ్య నోయిడా టోల్ బ్రిడ్జ్ చూస్తే కనుక బాగా కరెక్షన్ మనం చూసాము, చాలా మేజర్ డిక్లైనింగ్ ట్రెండ్ మనం చూసాము. ఈ స్టాక్ ఇంచుమించు 25 రూపాయల దగ్గర నుంచి ఒక 12 రూపాయల వరకు జస్ట్ ఒక 1 monthలో సగం కూడా అయిపోవడం మనం చూసాము. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఫండమెంటల్ కూడా చూస్తే కనుక కొంచెం పర్వాలేదు, రీజనబుల్గా ఉందని కనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్య వచ్చిన డెవలప్మెంట్స్ వల్ల స్టాక్ కొంచెం బాగా పట్టడం చూసాం. కాబట్టి కొంచెం 12 రూపాయలు 11 రూపాయల దగ్గర నిలబడితే కనుక మళ్ళీ ఏమైనా ఫర్దర్గా పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే బై చేయొచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఓకే. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, డెల్టా కార్ప్ స్టాక్లో 1 year టైం హోరైజన్కి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? డెల్టా కార్ప్ హైయర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టుంది ఈ స్టాక్లో. అండి 52 వీక్ హై నుంచి కొంచెం బాగా కరెక్ట్ అయిందండి. 195 దాకా మనకి 52 వీక్ హైకి వెళ్ళింది. అక్కడ నుంచి 160 దగ్గర ఉంది. అయితే ఇది స్టాక్ ఏదంటే ఎక్కువ బాగా స్పెక్యులేషన్ అనేది స్టాక్లో ఉంటుందండి. మెయిన్ బిజినెస్ వచ్చి క్యాసినో, అది కూడా ఒకే ఏరియాలో మనకు పరిమితమైంది, అది కూడా గోవా. అయితే ఇప్పుడు స్లోగా అది ఆ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అయ్యి అదర్ ఏరియాస్ కూడా ఎక్స్పాండ్ అయితే మాత్రం డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఈ స్టాక్ ఉండే అవకాశం ఉంది. ఇంకోటి మార్జిన్స్ కూడా బాగుంటాయండి. అయితే మీరు కొనుక్కోవడం అనేది మాత్రం ఇప్పుడే వద్దు, కొంచెం ఆగండి.
ఇంతకుముందు అన్నట్టుగా స్పెక్యులేషన్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 160 లెవెల్ బ్రేక్ అయితే 140కి కూడా రావచ్చు. కొంచెం ఆగండి, మీరు బాగా కరెక్షన్లో అనే పొజిషన్ తీసుకోమని చెప్తాను. మురళి అడుగుతున్నారు ఫండమెంటల్స్ పిన్కాన్ స్పిరిట్స్ అండ్ గ్లోబస్ స్పిరిట్స్ ఈ 2 స్టాక్స్ని 1 year టైమ్ హోరైజన్కి ఇప్పుడు తీసుకోవచ్చా? పిన్కాన్ అండ్ గ్లోబస్ డిస్టిలరీస్ అండ్ స్పిరిట్స్ సంబంధించిన విభాగంలో ఉన్న కంపెనీలు. పిన్కాన్ చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం బాగా సైడ్ వేస్ ట్రెండ్లో ఉందండి. లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక పెద్ద ఏమీ పెర్ఫార్మెన్స్ ఏం కనిపించట్లేదు. కొంచెం సబ్డ్యూడ్, కొంచెం వీక్ జోన్లోనే అవడం మనం చూస్తున్నాము. ఫండమెంటల్గా చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్గానే ట్రేడ్ అవుతున్న స్టాక్, రీజనబుల్గానే పెర్ఫార్మెన్స్ వచ్చింది. బట్ టెక్నికల్గా చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా పెర్ఫార్మెన్స్ కూడా కనిపించలేదు. అలాగే గ్లోబల్ స్పిరిట్స్ చూస్తే కనుక 97 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంచుమించు ఇది స్టాక్ కూడా ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. ఫండమెంటల్గా చూస్తే కనుక మరీ స్ట్రాంగ్గాను కనిపించట్లేదు, మరీ వీక్గాను కనిపించట్లేదు. లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక 7 crores వరకు ప్రాఫిట్స్ రావడం మనం చూసాము. ఈ స్టాక్ కూడా కొంచెం బాగా రన్అప్ కూడా రావడం మనం చూసాము. 60 రూపాయల నుంచి 115 రూపాయల వరకు పడి మళ్ళీ లాస్ట్ 1 weekలో బాగా 15-20 రూపీస్ వరకు 15% వరకు పట్టమని చూసాము. గ్లోబల్ స్పిరిట్ చూస్తే కనుక కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఒక 80 రూపీస్ దగ్గర నిలబడితే కనుక అక్కడ బై చేయొచ్చు. ఫండమెంటల్స్ చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్గానే ఉందనిపిస్తుంది. సుధారాణి అడుగుతున్నారు శేషు గారి ఆన్సర్ చేయమని. ఆల్రెడీ సూపర్ హౌస్ ఉన్నాయి, బట్ నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్నారు. ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి రేమండ్స్ ఆర్ అట్లాస్ 2 స్టాక్స్లో ఏ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు? సూపర్ హౌస్ నుంచి రేమండ్. సూపర్ హౌస్ అంటే టైం బీయింగ్ మీకు వీక్గా ఉన్నా కూడా, బట్ సూపర్ హౌస్ కూడా మంచి కంపెనీనేనండి. సూపర్ హౌస్ కూడా మీరు హోల్డ్ చేయమని చెప్తాను, మీరు దాన్నే కంటిన్యూ చెప్తాను. ఒకవేళ మీరు ఎగ్జిట్ కావాలి అంటే ఇప్పుడు మీరు అన్న రెండు స్టాక్స్ కూడా మంచివే. అయితే దీనికన్నా మీరు థైరోకేర్ ఒకటి కొంచెం మిగతా వారితో కంపేర్ చేసుకుంటే డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువ ఉండే స్టాక్ అండి థైరోకేర్. మీరు దాన్ని మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే థైరోకేర్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. పవన్ కుమార్ అడుగుతున్నారు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అలాట్మెంట్లో వచ్చే ఐపీఓలో బట్ పెద్దగా మూవ్ అవ్వట్లేదండి. అవునండి, ఎక్స్పెక్ట్ చేసినట్టే పెద్దగా మొమెంటం మనకు కనిపించట్లేదు. అండ్ ఐడిఎఫ్సి ఆంధ్ర బ్యాంక్ 10% లాస్లో ఉన్నారు ఇప్పటికీ. యావరేజ్ చేసుకోవచ్చు ఐసిఐసిఐ ఎగ్జిట్ అవ్వడం అండ్ ఐడిఎఫ్సి ఆంధ్ర బ్యాంక్ యావరేజ్ చేసుకోవడం. ఐసిఐసిఐ పొటెన్షియల్ లైఫ్ చూస్తే కనుక లిస్ట్ అయినప్పటి నుంచి బాగా సబ్డ్యూడ్ పెర్ఫార్మెన్స్ చూసాము. కరెక్ట్గా అప్పటి నుంచే మార్కెట్ కూడా బాగా పట్టడం చూసాము. 330 రూపాయల నుంచి ఇంచుమించు 290-300 వరకు పట్టమని చూసాము. స్టాక్ అయితే కొంచెం ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ కోసం అయితే మటుకు తీసుకోవచ్చు, ఎందుకంటే స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కొంచెం సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఒకవేళ 280 మేజర్ లోస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఐసిఐసిఐ పొటెన్షియల్ బై చేయొచ్చు. అలాగే ఆంధ్ర బ్యాంక్ అని ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా చూస్తే కనుక ఆంధ్ర బ్యాంక్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినది. ఐడిఎఫ్సి మటుకు కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం పెరగటం మనం చూసాము. బట్ కానీ స్టాక్ చూస్తే కనుక బాగా రన్అప్ వచ్చేసింది కాబట్టి కొంచెం కరెక్షన్లో వచ్చిన తర్వాత బై చేయ. ప్రస్తుతం ఈ 2 స్టాక్స్ 3 అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, ఇంకా మనకు మెయిల్స్ మిగిలిపోయాయి కానీ బట్ మనకు సమయం కూడా మించిపోతుంది. 36 పాయింట్స్ ప్లస్లో 27,495 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ 11 పాయింట్స్ ప్లస్లో 8,507 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 8,500 పాయింట్ల పైన ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. కొద్దిగా నెగిటివ్ ట్రెండ్లో నుంచి మార్కెట్ పాజిటివ్ బయాస్లోకి వచ్చింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది. అందుకే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా కాస్త పాజిటివ్ టెరిటరీలోకి వచ్చాయి. హెల్త్ కేర్ బాగా వీక్గా పర్ఫామ్ చేస్తుంది. నిన్న కూడా మనం ఈ వీక్ ట్రెండ్ చూసాం. ఆటో ప్యాక్లో స్టిల్ బయింగ్ ఇంట్రెస్ట్ బాగా ఎమర్జ్ అవుతుంది. ఆటో ప్యాక్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. టాటా మోటార్స్ డివిఆర్ లాంటి కౌంటర్స్ ఇదే కారణంగా చెప్పుకోవాలి. అండ్ ఒకసారి ఎలాంటి బయింగ్ ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తున్నాయి అండ్ బజింగ్ స్టాక్స్ గురించి వస్తే శ్రా ఇన్ఫ్రా 5% గెయిన్స్తో 87 దగ్గర, ఇంజనీర్స్ ఇండియా, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత కొద్దిగా ఈ స్టాక్లో అప్సైడ్ మనం రావడం చూస్తున్నాము. 4% గెయిన్స్తో 244 దగ్గర కొనసాగుతోంది. శ్రీ సిమెంట్స్ మంచి రిజల్ట్ ఇచ్చిన తర్వాత 3.7% ప్లస్లో 16,945 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. బలరాంపూర్ చిన్ని, పిహెచ్ఎల్, ట్రెంట్ లాంటి కౌంటర్స్ కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఇవాళ ఎలాంటి క్లోజింగ్ ట్రేడింగ్ ఇది మీరు సజెస్ట్ చేస్తారు? కానీ సజెస్ట్ చేయడానికి పెద్దగా ఏమి లేదండి, ఎందుకంటే మనకి చెప్పుకుంటూనే వస్తున్నాము. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మాత్రం మార్కెట్స్ అంటే ఇంకా గంటే ఉంది కాబట్టి మనకి ఇదే విధమైన లెవెల్లో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ మూవ్స్ చూసాము. హిండాల్కో ఆల్ ఆఫ్ సడన్గా
డే హైస్ నుంచి కరెక్ట్ అవుతూ 167కి అట్లా వచ్చిందండి. ఇది కొంచెం ఇంకా ఇక్కడ నుంచి కొంత వీక్ కావచ్చు, దీంట్లో సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మార్నింగ్ కూడా నేను ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది, టాటా మోటార్స్ కంటిన్యూగా అప్ రావచ్చు అని. దాన్ని కూడా బయింగ్ పొజిషన్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే రేపు ఇవి ఉంది కాబట్టి. సో ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ ఉంది. ఈవెన్ మార్కెట్స్ మనకి 8520 దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా హై నుంచి కరెక్ట్ అయ్యి మళ్ళీ రికవరీ కూడా చాలా స్ట్రాంగ్ రికవరీ చూసాము. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ 19,420 మళ్ళీ ఇంకొకసారి కట్ అయితే ఈరోజు దాన్ని కూడా సెల్ చేసుకుని ఒక 40-50 పాయింట్స్ అంతకుమించి పెద్దగా ఏమి ఉండదండి మార్కెట్లో. ఈరోజు క్లోజింగ్ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ లెవెల్ కూడా నిఫ్టీ ఆగుతుందని నేనైతే అనుకోని మళ్ళీ క్లోజింగ్ ఫ్లాట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీరు ఎలాంటి వ్యూ ఇస్తారు? మార్కెట్ ఇదే విధంగానే క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా పెద్ద యాక్టివిటీ లేదు. ఓవరాల్గా ట్రేడర్స్ పెద్ద లాంగ్ పొజిషన్స్ కానీ షార్ట్ పొజిషన్స్ కానీ తీసుకోవట్లేదు. కొంచెం అందరూ కాషియస్గా ఉన్నారు కాబట్టి పెద్ద ఇవాళ మూమెంట్ ఉండే అవకాశం లేదు. బహుశా రేపు కనుక 85 కింద కనుక ట్రేడ్ అవుతే కనుక షార్ట్ పొజిషన్ రిస్కీ ట్రేడర్స్ తీసుకోవచ్చు. ఓకే, మార్కెట్స్ రేపటి మేజర్ ఈవెంట్కి గేరప్ అవుతున్నాయి. ఎందుకంటే ఎలాంటి డైరెక్షన్ రేపు మార్కెట్స్ తీసుకోవచ్చు అనేది ఇప్పటివరకు ఎవరు ఏమధ్యంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మనకి ఇవాళ 5-6 తర్వాత మన టైం ప్రకారం అక్కడ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ కొద్దిగా మనకి అట్లీస్ట్ 8-9 తర్వాత కనీసం ట్రెండ్స్ మనకు తెలియచ్చు, ఎలాంటి ఎవరు లీడింగ్లో ఉన్నారో చెప్పి దాన్ని బట్టి మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకోవచ్చు. అప్పటివరకు కాస్త కాషియస్ అప్రోచ్ మార్కెట్స్లో ఉంది. మార్కెట్స్ ఎప్పటికప్పుడు మనం వాచ్ చేస్తూ ఉందాం. 4 o'clockకి క్లోజింగ్ రిపోర్ట్లో కలుసుకుందాం. రేపు మార్కెట్ ట్రెండ్కి సంబంధించి ఎలాంటి డైరెక్షన్ తీసుకోవచ్చిన అంశాలు కూడా ఎప్పటికప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు అయితే ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో వైండప్ చేసి మార్కెట్స్ అట్ 4లో కలుద్దాం. స్టే విత్ us.